నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం విద్యానగర్లో నిర్వహించారు. పద్నాలుగు పంటల కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్ల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇల్లంతకుంటలో రోడ్డెక్కిన రైతులు పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో రోడ్డుపైనే వంట పార్కు కార్యక్రమం. జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ ఆదేశించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, నాబార్డ్, పరిశ్రమల శాఖ, ఎల్డీఎం, తహసీల్దార్లు, మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖ, ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఈరోజు అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఫ్సిఐ, ఎస్డబ్ల్యూసి, మార్క్ఫెడ్ తదితర శాఖల ఆధ్వర్యంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. స్థలాలు గుర్తించాలని, నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాష్, మార్క్ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, నాబార్డ్ డీడీఎం దిలీప్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, ఎస్డబ్ల్యూసి, ఎఫ్సిఐ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే అధికారులను ఆదేశించారు. ఈరోజు కొండరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైస్ మిల్లును జిల్లా ఎస్పీ సందర్శించి విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చూడాలని ఎస్పీ సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ వెంట సిఐ రవీందర్, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ఈ రోజు స్థానిక 3వ వార్డులో నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళా చక్రపాణి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటైన విద్యా బోధనను అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, నోట్ పుస్తకాల, పాఠ్య పుస్తకాలు అందిస్తూ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం కూడా అందించబడుతుందని, చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ విద్యార్థులను ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూప, గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపల్, గీతానగర్ ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడీ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజుల వారోత్సవం, విద్యా వారోత్సవానికి భాగంలో ఈరోజు బడిబాట కార్యక్రమము, మరి ముఖ్యంగా మన విద్యానగర్కు సంబంధించి మనకు ప్రైమరీ స్కూలు, హై స్కూలు ఉన్నది కాబట్టి మరి విద్యార్థులని మరి మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. మరి గవర్నమెంట్ టీచర్లు మరి మన 3వ వార్డు నుంచి అందరూ కూడా విద్యార్థులని మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసి మరి ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మన జిల్లాల్లో ఫస్ట్ వచ్చిన
10th క్లాస్లో ఫస్ట్ వచ్చిందని చెప్తుంది. మనందరం దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు బడిబడి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారు, తర్వాత మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి మన ప్రభుత్వ పాఠశాల అనేక వసతులు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని మా యొక్క మనవి. ఎందుకంటే మనకి ప్రతిరోజు మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నాము, వారానికి 3 ఎగ్స్ ఇస్తున్నాము, తర్వాత రాసుకోవడానికి బుక్స్ ఇస్తున్నాము, చదువుకోవడానికి పుస్తకాలు, తర్వాత 2 జతల దుస్తులు, దాంతోపాటు మన మంచి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేర్పించాలి. ఇలాంటి అవకాశం మనకు ఇలాంటి లభించదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి మరి చాలా భారమయ్యే అవకాశం ఉంటుంది పేరెంట్స్కి. అది ఆ భారాన్ని తగ్గించుకొని మనకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం మేము టీచర్స్ కాబట్టి మన గవర్నమెంట్ పాఠశాలలోనే చేర్పించాలి. ముఖ్యంగా ప్రైమరీ ఉంది ఇక్కడ దగ్గరలోనే ఎంపీపీఎస్ గీతా నగర్లో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, మన హై స్కూల్లో 6th నుంచి 10th వరకు మనకు అడ్మిషన్లు ఉన్నాయి. అయితే 6th, 7th, 8th చాలా అడ్మిషన్స్ ఉన్నాయి మన పాఠశాలలో. 9th, 10th కొంత చూసి తీసుకుంటాము. ఏది ఏమైనా గవర్నమెంట్ పాఠశాలలు చాలా బాగా నడుస్తున్నాయి. తల్లిదండ్రులు మనకి వచ్చి కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది, వాళ్ళకి ఎలా చెప్తున్నా నీట్గా మేము వర్క్ చేస్తున్నాము గవర్నమెంట్ పాఠశాలలో. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వ పాఠశాలను చేర్పించి విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందించాలని మనం చేసుకుంటున్నాము. ముఖ్య ఫలితాలలో మన జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల నుండి జిల్లాలోనే మొదటి స్థానం సంపాదించింది సిరి అనే అమ్మాయి. కాబట్టి అంటే దీన్ని బట్టి మన పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా మేము చదువు చెప్తున్నాము. ఇది నమ్మండి, మీ పిల్లలను పంపించండి, ఆ తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. దేశంలోని రైతాంగానికి ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధర పెంపునకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. 14 పంటలకు ఎంఎస్పీ పెంపు నిర్ణయం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప నిర్ణయమని, రైతు పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే మోదీ నాయకత్వంలో రైతుకు గౌరవం, భరోసా, లాభదాయక ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు సుంకరి బాలకిషన్, మ్యాన రామ్ ప్రసాద్, మామిడాల మహేష్, ఉరకొండ రాజు, అంకారపు రాజు, ముర శ్రీహరి, మెరుగు శ్రీనివాస్, ఇంజపురం మురళి, దూడం సురేష్, సూరం వినయ్, వెలిసాల అభినయ్, కనకయ్య పాల్గొన్నారు. అయిపోయింది, వస్తున్నాం.
నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వ కేబినెట్ వాస్తవానికి నరేంద్ర మోడీ గారి ఆలోచన రైతును రాజు చేయడం, దానికి కట్టుబడే నిన్నటి రోజున ఈ ఖరీఫ్ సీజన్ నుండి 14 రకాల పంటలకు ఎంఎస్పి పెంచడం జరిగింది. దీన్ని హర్షిస్తూ, ఎందుకంటే రైతును రాజు చేయాలనే సదుద్దేశంతో రైతు బాగుపడ్డప్పుడే దేశం కూడా బాగుపడుతుందనే ఆలోచన విధానంతో ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కనుక అలాంటి ఉద్దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు పెంచినటువంటి ఈ మద్దతు ధరను ఇది తెలియజేస్తుంది దేశ ప్రజలందరికీ. అందుకే రానున్న రోజుల్లో కూడా ఈ రైతును రాజు చేసే దిశగా ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ ఖరీఫ్ సీజన్ నుండి ఎంఎస్పి పెంచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరపున, రైతులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బలో భారత్ మాతాకి జై. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయాలని వంతడుపుల కరీంనగర్ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి రాస్తారోకో చేపట్టినా కూడా ప్రభుత్వం నుంచి గానీ అధికారుల నుంచి గానీ ఎలాంటి హామీ రాకపోవడంతో ఇల్లంతకుంట మండల కేంద్రం వద్దకు పాదయాత్రగా రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఇల్లంతకుంట మండల కేంద్రం కేసన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి, గాలిపల్లి, ముస్కాన్పేటతో పాటుగా పలు గ్రామాల రైతులు పొద్దుతిరుగు పంటను కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బలగాలను మోహరించాయి. జిల్లా నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలగాలు ఇల్లంతకుంటకు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పొద్దుతిరుగుడు మార్క్ఫెడ్ జీఎం హామీతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న రైతులు రాస్తారోకోను తాత్కాలికంగా విరమించారు. మార్కెట్ డిఎం 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించామని, 3 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తామని, అంతవరకు రైతులు ఎవరూ కూడా అదే పడవద్దని, ఆందోళనకు దిగవద్దని ఆయన పేర్కొన్నారు. దీంతో రైతులు కొంత సంయమనం పాటించి 3 రోజుల పాటు వారి యొక్క ఆందోళనను విరమిస్తున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన 200 మంది రైతులు పాల్గొన్నారు. ఆవేదన అర్థం చేసుకోండి.
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కు సంబంధించినటువంటి పత్తికుంటపల్లె, అదేవిధంగా తాళ్లపల్లి, గాలిపల్లి, ఆరపల్లి, ముస్కాన్పేట తదితర జవహర్పేట తదితరకు సంబంధించినటువంటి రైతాంగం ఏదైతే సన్ఫ్లవర్ వేసిర్రో వారికి సంబంధించినటువంటి దాన్ని కొనాలని చెప్పి పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించినటువంటి సన్ఫ్లవర్ విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రైతాంగం ఉదయం నుండే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంటిల్లి పాది రైతుకు సంబంధించిన కుటుంబ సభ్యులతో సహా ఆడబిడ్డతో సహా అందరూ వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ముద్దు నిద్రలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ గత 10 రోజులుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు కొనుగోలు కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించి పేండే తప్ప ఇక్కడ ఉన్నటువంటి సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి కొనుగోలులో ఇప్పటికి కొనుగోలు చేసిన ఇంకా 15 రోజులు అయినా కూడా పోనీ పొద్దుతిరుగుడు ఇక్కడ ఉన్నది సన్ఫ్లవర్ అంతా ఇక్కడ విత్తనాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ సాగు చేసిరు. కాళేశ్వర కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇల్లంతకుంట మండలంలో అనంతగిరి ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాని ద్వారా వాటర్ వస్తే వెంటనే పొద్దుతిరుగుడు రెండో పంటగా పత్తి పంటగా పోను, రెండో పంటగా సన్ఫ్లవర్, అదేవిధంగా మొక్కజొన్న కూడా ఇక్కడ రైతాంగం వేయడం జరిగింది, సాగు చేయడం జరిగింది, పంట సాగు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజుల క్రితము, నెల రోజుల క్రితము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అట్టహాసంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 1 క్వింటాలు కూడా కొనుగోలు చేయనటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ సుమారు 10,000 క్వింటాల సన్ఫ్లవర్ ఉన్నది ఇక్కడ. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అడిగిన నాదుడు లేడు. మార్కెట్ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు స్పందిస్తలేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ అధికారులు డిఎం గారు కానీ ఎవరు కానీ మాకేం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ఆలోచన ఎలాంటి ఆలోచన రాలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మార్కెట్ ఎండీ కూడా డిఎం కూడా అదే మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక తహసీల్దారులు వస్తువులు మొక్కుబోడిగా కొంటామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి పురోగతి లేదు. ఇక్కడ కొనుగోలు ప్రారంభం అయితలేవు. అది ఆవేదన చెందినటువంటి రైతులు ఈరోజు గత 3-4 రోజులుగా రైతులు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్ దీని మీద రివ్యూ పెట్టలేదు. మరి ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొంటాము, ఎంత మద్దతు ధరతో ఎన్ని క్వింటాలు కొంటామనే విషయాన్ని కూడా ఇప్పటివరకు రైతాంగము చెప్పడం లేదు. కాబట్టి రైతులు కూడా తీవ్ర మనోవేదనకు గురై ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమంతో పాటు వంట మార్పు కార్యక్రమాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి రైతాంగం పండించినటువంటి సన్ఫ్లవర్ను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రేపు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇల్లంతకుంట మండల కేంద్రంలో చేసినాం. లేకుంటే రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ మమేకం చేస్తూ రేపు కలెక్టరేట్ ముట్టడి చేస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం విద్యానగర్లో నిర్వహించారు. పద్నాలుగు పంటల కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్ల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇల్లంతకుంటలో రోడ్డెక్కిన రైతులు పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో, రోడ్డుపైనే వంట పార్కు కార్యక్రమం.
ఇదే బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.